4 వారాలుగా ఒక సిరీస్ తీసుకొని వెళ్తున్నా. ఏంటది? మోనీనే చెప్పాలా? నాకు మోనీ నుంచి ఆన్సర్ రాలా. హ్యూమన్ నేచర్. సో హ్యూమన్ నేచర్ టైటిల్ ఎవరు పెట్టారు దీనికి? గట్టి చెప్పాలి కదా. జాన్ సెలెక్ట్ చేశాడు హ్యూమన్ నేచర్. సో ఎనీహౌ హ్యూమన్ నేచర్తో మనం ముందుకు వెళ్తున్నాం. ఓర్పు అనే విషయం చూసుకున్నాం. ఆ తర్వాత ఏం చూసుకున్నాం? రెండవది కళలు, ఆశా నిగ్రహం చూసుకున్నాం అంతకుముందు. ఆ తర్వాత నిన్న వారము కళలు, ఆత్మలతో వివాహం అనేది ఉందా లేదా, దయ్యాలతో వివాహం ఉందా లేదా. మనిషికి దయ్యాలతో వివాహం లేదు. శరీరం ఉండే వాళ్ళకి వివాహం. విననోళ్ళు ఎవరుంటే వినండి. ఎందుకు ఇబ్బందులు పడుతూ ఉంటారో చాలామంది కుటుంబాల్లో. నిన్న వారం చెప్పినది మళ్ళీ రివిజన్ చేయండి. ఎందుకంటే నేను అనుభవంతో చెప్పిన ప్రీచింగ్ అది. నీ భర్త నిన్ను ప్రేమించడం లేదు అంటే, లేదంటే భార్య ప్రేమించడం లేదంటే ఏదేందో కారణాలు చెప్తుంటారు. బాగానే ఉంది, కానీ ఆ వాక్యం విన్నప్పుడు మీకు అర్థమైంది ఎందుకు మీ మధ్య సమస్య ఉందో, లేదంటే ఎందుకు మీకు చెడ్డ కళలు వస్తాయో, లేదంటే ఎవరు పురుషుడు వచ్చినట్ల కళలో, స్త్రీ వచ్చినట్ల కళలో ఒక మారువేషం వేసుకొని ఎందుకు వస్తాయి అవి. ఎవరు వస్తాడేది? అమ్మా, ఆ యొక్క వేషం వేసుకొని వస్తాడేది దురాత్మల ప్లాన్. ఆ మనిషి కాదు. పొరపాటు పడకండి. ఎందుకంటే నాకు ఎవరు అడిగారు అనమాట, ఫలానా మనిషి ఇట్లా వచ్చారు నాకు అన్నప్పుడు నేను చెప్పే కాదు, ఆ మనిషి కాదు, అట్లా పొరపాటు పడద్దు. ఏ స్త్రీ ఏ పురుషుడు నీ కళ్ళలో రారు. దేవుడు దురాత్మలు ఆ విధంగా రావడం జరుగుతాయి నీ కళలో. ఓకేనా? సో అందుకే జాగ్రత్తగా ఉండు, ఈ యొక్క పొరపాట్లో పడకును. ఓకేనా? సరే, ఈరోజు ఈ యొక్క హ్యూమన్ నేచర్ విషయంలో మనం నేర్చుకుంటున్న విషయం వచ్చి ఈగో గురించి. పిల్లరా, ఈగో. ఓకే. సో ఈగో అనేది తెలుగులో నేను ఈరోజు డిక్షనరీలో నెట్లో చూసినప్పుడు అహంకారం. ఎందుకంటే హ్యూమన్ నేచర్ గురించి నేర్చుకుంటాను మనం. అహం, నేనే గొప్పోడిని. అర్థమవుతుంది. ఈగో అంటే ఏమో తనే గొప్పవాడు అనుకోవడము. ఆ తర్వాత ఒంటరితనం. ఈగో ఉన్నవాడు ఎప్పుడు సపరేట్గా ఉంటాడు. పక్కన నేనే గొప్పవాడిని, నా మాదిరి ఎవరు లేరు, నేనే మిస్ యూనివర్స్ లేదంటే మిస్టర్ ఇండియా అని అన్నట్లుగా, మిస్టర్ యూనివర్స్ అన్నట్లుగా జీవిస్తూ ఉంటాడు. ఓకేనా? ముఖ్యంగా ఈగో అనేది మీరు గమనిస్తే ఈగో రావడానికి కారణాలు ఏంటంటే, చాలామంది ధనం బట్టి ఈగోలో జీవిస్తూ ఉంటారు. అహంకారంగా జీవిస్తూ ఉంటారు. ఏదాన్ని బట్టి? వాళ్ళకున్న ధనాన్ని బట్టి. ఆ తర్వాత కొంతమంది వాళ్ళకున్న ఉద్యోగాన్ని బట్టి, కొంతమంది వాళ్ళకున్న అందాన్ని బట్టి, కొంతమంది వాళ్ళకున్న ఆస్తులు, లైక్ ఇండ్లు ఉన్నాయి మాకేమి బాడీలు వస్తాయని ఆ టైపు. కొంతమంది వాళ్ళకున్న టాలెంట్స్, లైక్ సింగింగ్ కానీ, లైక్ మ్యూజిషియన్స్ కానీ మీరు చూసింటారు. మరి ఈ విధంగా కొంతమంది కులం, మతం గురించి కూడా అహంకారంలో ఉంటారు. సో ఇది రావడానికి కారణం పిల్లలు, అహంకారం రావడానికి. ఓకే. యాక్చువల్గా మీరు చూస్తే జాగ్రత్తగా కిందని ముందర చూడండి. ఈ గుణాలు దేవుడు పెట్టిన గుణాలు పిల్లరా మనకు. ఉదాహరణకి తినడం, పడుకోవడం, రెస్ట్ తీసుకోవడం, ఆ తర్వాత కోపం, ఆ తర్వాత ఈగో. ఇవన్నీ చాలా గుడ్ నేచర్స్ పిల్లలు, దేవుడు పెట్టినవి. అన్నం తినడం ఎవరు పెట్టారో? కానీ మనిషి పాపంలో పడిన తర్వాత ఈ యొక్క మంచి అలవాట్లు కొన్ని కారణాల వల్ల దేవుడు పెట్టాడు. అవి కరప్ట్ అయిపోయాయి పిల్లరా. ఇప్పుడు తిండితో పాటు ఏం యాడ్ అయింది? గట్టి చెప్పండి. పోతు. తిండి పోతుగా మారాడు మనిషి. నిద్ర సోమరి పోతు. సో ఈ పోతులు యాడ్ అయ్యి గబ్బులు పెట్టింది. ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఇవన్నీ? మనిషి పాపంలో పడినప్పుడు. సపోజ్ కోపం, దేవుడు పెట్టిన నేచర్ ఇది. ఎవరి మీద కోపడేదానికి? సాతాన్ మీద కోపడేదానికి పిల్లరా. మనిషి మీద కోపడేదానికి కాదు, నీ మీద నువ్వు కోపడేదానికి కాదు. నేను ముందర చూడండి, సాతాన్ మీద కోపడేదానికి. ఈగో అనేది దేవుడు ఎందుకు పెట్టాడు తెలుసా? మనిషి
మంచిది చాలా. ఇది పాపంలో పడి చెడిపోయింది. సపోజ్ నా భార్య, నా కుటుంబము, పిల్లలు, నా సంఘము, నేను జాగ్రత్తగా వీరి కోసము జీవించాలా, వీరికి బాగు చేయాలా, వీరిని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాలా, నేను నా దేవుడు నాకు బాధ్యత ఇచ్చాడు, దీన్ని నెరవేర్చాలా అనేది ఈగో. మంచిది అది. కానీ పాపంలో పడిన తర్వాత పోతులు ఎట్లా ఆడైనాయో ఈ ఈగో కూడా పోతే ఆడైపోయింది. ఇప్పుడు నేనే సమస్య అనుకుంటాడు మనిషి కదా. సో ఈ ఈగో గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ ఇచ్చి మళ్ళీ 5 మెయిన్గా నాకైతే 5 దొరికే నా యొక్క స్టడీ ప్రకారము. ఈ 5 ఈగో ఉండేవాళ్ళు ఈ 5 ఉంటాయి, లేకుండా ఉండాలి అనేది మనం నేర్చుకుందాం. కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం, ఇవన్నీ వదిలేసుకొని మంచి జీవితంలోకి వెళ్దాం. ఓకే, మీరు నేను ఆల్రెడీ మంచి జీవితాన్ని కలిగి ఉన్నాం పిల్లరా. మీరు నేను దైవత్వాన్ని కలిగి ఉన్నాం. మీరు నేను నిష్కల్మషమైన గొర్రెపిల్ల జీవితం కలిగి ఉన్నాం. మీరు నేను ఏ వస్త్రాలు యేసుప్రభు వేశారు, లాస్ట్ సండే చెప్పాను మీకు, అవే వస్త్రాలు నువ్వు నేను ధరించుకుని సృష్టిలో జీవిస్తూ ఉన్నాం. ఇంతకంటే శ్రేష్టమైన జీవితము ఇంకా లేదు. నువ్వు నీ ఆత్మ ఆల్రెడీ దేవుడి స్వరూపంలో పొలికలు చేయబడింది. నువ్వు స్వర్గానికి పోయినా కూడా ఇదే ఆత్మే ఉండదు. ఆడ శరీరం ఒకటి మారుతుంది. అక్కడ పోయిన తర్వాత మనసు కంప్లీట్గా పరిపక్వం అవుతుంది అనుకోండి. అయితే అంత మంచి జీవితం పిల్లరా మీది నాదే. మనకెందుకు మనము చాలా నిరుత్సాహంలో బ్రతుకుతామంటే ఇక్కడ మనకు సరిగ్గా అర్థం కాక, జ్ఞానం లేక. సో అటువంటి మంచి జీవితం, క్రైస్తవ జీవితం అంటే ఏదో మతం కాదు, అంటే ఏదో సింపుల్ లైఫ్ కాదు పిల్లరా. మీరు అర్థం చేసుకుంటే యాక్చువల్లీ ఏం జరిగిందని నా తాపత్రయం ఉంది. అదే 2025లో నేను కృప గురించి చాలా మాట్లాడాలనేది ఆశ. ఓకే ఓకే సో అందుకని మీరు నేను చాలా గొప్ప జీవితం కలిగి ఉన్నాం. ఇప్పుడు రక్షణ పొందుకున్న తర్వాత అందుకే ఈ గుణాల్లో కొద్దిగా జ్ఞానం కలిగి ఉండాలా. ఏంటి ఈగో, ఎందుకు నేను ఎట్లా ప్రవర్తిస్తాను, ఎందుకు అలా ప్రవర్తిస్తాను, ఏది ఉండాలా ఏది ఉండకూడదు అనేది నేర్చుకుంటాను. ఆల్రెడీ కొన్ని విషయాలు గత వారాలు నేర్చుకున్నాం. మీరు చూస్తే ఈగో కలిగిన వ్యక్తి దగ్గర ఉండే పెద్ద సమస్య ఏంటంటే, ఈగోలో జీవించే వ్యక్తి ఎప్పుడు తన యొక్క వ్యవహారం ఎట్లుంటుందంటే, నాకేదైనా లాభం ఉంటే అప్పుడు నేను నీకోసం ఏమైనా చేస్తాను. ఈ వ్యక్తి ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే, తనకు ఏదైనా నాకు లాభం ఉండాలా, నాకు ఏదైనా చేస్తే అప్పుడు నీకు ఏదైనా చేస్తా అనే వ్యవహారంతో జీవిస్తూ ఉంటాడు. అంటే ఈ వ్యక్తి నేను ఇంకోరికి ఆశీర్వదిస్తానని ఎప్పుడు కోరుకోడు. నువ్వు నాకు ఏమైనా చేస్తే అప్పుడు నీతో నేను రిలేషన్లో ఉంటా, లేదంటే సంబంధంలో ఉంటా, నువ్వు నాకు ఏదైనా నువ్వు నాకేదో ఉపయోగంలో ఉంటే అప్పుడు నీకు నేను ఉపయోగపడతాను అనే ఆ యొక్క తత్వం కలిగి, ఆ యొక్క పాలసీ కలిగి జీవిస్తూ ఉంటాడు పిల్లరా ఈ ఈగోలో నడిచే వ్యక్తి. అర్థమవుతుందా? కానీ ఇది కంప్లీట్గా నువ్వు రక్షణ పొందుకున్నావు, నువ్వు దేవుని బిడ్డవి, నీతిమంతుడివి, పరిశుద్ధుడివి, రక్తంతో కడగబడిన బిడ్డకి ఈ యొక్క నేచర్ దేవుడు ఒప్పుకోడు. ఇది రాజ్యంలో జీవించే వాళ్ళకు ఉండాల్సిన నేచర్ కాదు. ఇది ఏంటది? నీతో నాకు ఏమన్నా ఫైదా అంటారు తెలుగులో, లాభం ఉంటే అప్పుడు నేను నీతో ఉంటా, అప్పుడు నీతో నేను స్నేహం చేస్తా, అప్పుడు నేను నువ్వు బంధువే కానీ నీతో నాకు ఏదైనా ఉంటేనే నీతో నేను బంధుత్వంలో ముందు కొనసాగుతా, లేకుంటే అవాయిడ్ చేస్తా అంటాడు ఈ వ్యక్తి. కానీ రాజ్యంలో జీవించే వాళ్ళకు ఈ నేచర్ ఉండకూడదు పిల్లరా. ఉదాహరణకు చూడండి, యేసుప్రభు ఏమన్నాడు? ఏం చేసేదానికి వచ్చాను నేను? సేవ చేసేదానికి కాదు. చలో మార్క్స్ వార్త 10:25 చదవండి, 10:45. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును. చూసారా పిల్లరా? యేసుప్రభు ఎవరుమా? కింగ్ ఆఫ్ యూనివర్స్. ఆయన ప్రపంచంలో అతి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారా మనుషుల్లో అంటే యేసుప్రభు. యేసుప్రభు ఎందుకు వచ్చాడంట? పరిచారం చేసేదానికి వచ్చాను నేను,
పరిచారం చేయించుకొనుటకు కాదు కానీ పరిచారం చేయడానికి వచ్చానంటున్నాడు. హలో, యేసు ప్రభువు 2 ముఖ్యమైన పనులు చేయడానికి వచ్చారు పిల్లరా. చాలా పనులు ఇంకా ఉండొచ్చు, మేజర్ 2. ఈ 2 కిందనే అన్నీ వస్తాయి. ఒకటి, నిన్ను నన్ను పాపం నుంచి విడిపించి నిన్ను నన్ను దేవుళ్ళ చేయాలి అని, నిన్ను నన్ను ఆయన స్వరూపంలో పోలికలో సృష్టించాలని, తన మరణము ద్వారా మన మరణాన్ని తొలగించాలి అని. ఫస్ట్ అది. రెండవది, ఆయన ఎందుకు వచ్చాడంటే మనిషి ఎలా జీవించాలో మనిషికి తెలియడం లేదు. ఎందుకంటే మొదటి మనిషే పాపంలో పడిన తర్వాత ఈ భూమి మీద అసలు దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు, ఎలా సృష్టించాడు, తనకున్న అధికారం ఏంటి, తను ఎలా తినాలా, ఎలా లేయాలా, ఎలా కూర్చోవాలా, అసలు ఏం చేయాలా ఈ భూమి మీద అనేది చూపించడానికి యేసుప్రభు వచ్చాడు. ఓకేనా? అందుకే దేవుడు యేసుప్రభు ద్వారా చూపిస్తాడు. యాక్చువల్గా ఆదాంని దేవుడు అలాగే సృష్టించాడు. ఎలా? సేవ చేసే, పరిచర్య చేయించుకునే దానికి కాదు, పరిచర్య చేయడానికి. అర్థమైందా? ఎప్పుడైతే మనిషి పాపంలో పడ్డాడో, ఆదాము హవ్వలు పాపం చేశారో, ఏదోను తోట నుంచి బయటికి గెట్అవుట్ చేసిన తర్వాత అక్కడ స్టార్ట్ అయింది మనిషి ఈగోలో జీవించేదానికి. అంటే నేను ఫస్ట్ తినాలా. అందుకే చూడండి, ఆదాం ఫస్ట్ ఏమన్నాడు, నేను కాదు బాబు, తప్పంతా ఆమెదే. సో అప్పుడు స్టార్ట్ అయింది నేను తినాల ఫస్ట్, ఆ తర్వాత ఫ్యామిలీ, ఇంకా మూడోది ఆలోచించాడు, ఈగోలో నడిచేవాడు. నేను అయిన తర్వాత నా ఫ్యామిలీ, ఇంకా మళ్ళా ఎవరి గురించి ఆలోచన ఉండదు ఆ వ్యక్తికి, ఈగోలో నడిచే వ్యక్తికి. యాక్చువల్గా ఈగోలో నడిచే వ్యక్తికి అంటే మీకు తెలుగు తెలుసు కదా ఏమ్మా, తెలుగులో అహంకారం. ఒక ఈగో అంటాను, మళ్ళీ ఏదో అనుకున్నారు. అహంకారము, నేనే గొప్ప అనుకుని జీవించే వ్యక్తి, అహంలో జీవించే వ్యక్తి. పైన చూడండి, ఆయన వినండి, జాగ్రత్త వినాలి మీరు. నేను ఇప్పుడే చెప్పాను కదా సంఘానికి వచ్చింది ఎందుకని. మీరు ఆడాడ చూసుకుంటుంటే సాతాను మిమ్మల్ని అక్కడిక్కడ తిప్పుతాడు. మానిటరింగ్ స్పిరిట్స్ పనిచేస్తూ ఉంటాయి ఈ లోకంలో. నీకు తెలుసు, వాటికి తెలుసు నీకు ఏం చేస్తే నువ్వు డైవర్ట్ అవుతావని. అందుకే నువ్వు ఏడున్నావు, యుద్ధంలో ఉన్నావు. ఏడున్నావు, యుద్ధంలో ఉన్నావు. మనం పోరాడినది. సో అందుకని మనం బాగా జాగ్రత్త ఉండాలి, నేను వినాలనేది. ఓకేనా? సో మీరు చూస్తే ఏంటి ఈగోలో ఉండే వ్యక్తి యొక్క పరిస్థితి అంటే, తను దేవుణ్ణి ఆధారం చేసుకోవడమా, తనే దేవుడు, తనకి దేవుని మీద ఆధారపడ్డు. ఈగోలో నడవని వ్యక్తి దేవుని మీద ఆధారపడి జీవిస్తాడు. ఎవరు సోర్స్ ఆయనకి? మూలం ఎవరు? దేవుడు. ఈగోలో బ్రతకని వ్యక్తి దేవుని మూలంగా చేసుకొని బ్రతుకుతాడు. ఉదాహరణ మీకు చెప్తాను నేను. బైబిల్లో సపోజ్ దేవుని మీద ఆధారపడే వ్యక్తి, దేవుడు అంటాడు ఇంకొకరికి హెల్ప్ చేయమంటాడు, సహాయం చేయమంటాడు కదా. ఈగోలో నడిచే వ్యక్తి ఏమంటాడంటే, నేను ఎందుకు హెల్ప్ చేయాలా, అందుకే నేను ఎందుకు సహాయం చేయాలా, నాకేమన్నా సహాయం చేస్తాడు అతను? ఎందుకంటే దేవుడు కాదు తనకు ఆధారము. అయితే దేవుడు ఆధారం చేసుకున్న వ్యక్తి ఈగోలో నడిచాడు. ఆయన ఏం చేశాడంటే, దేవా నువ్వు ఏమంటానో ఇంకొకరికి సహాయం చేయాలా, నేను సహాయం చేస్తా అని జీవిస్తాడు. ఎందుకు ఈ వ్యక్తి సహాయం చేస్తాడు ఇతరులకు? తన జీవించే విధానంలో రోజు ఇతరులకు సహాయం కోసమే జీవిస్తాడు, సహాయం చేస్తూనే. ఎందుకంటే దేవుడు చెప్పాడు నాకు, ఆయన నా ఆధారము, ఆయన చెప్పాడు కాబట్టి కదా. ఉదాహరణకు చూడండి, కొన్ని బైబిల్లో మనం వాక్యాలు చూసుకుందాం. కీర్తనలు, హెబ్రీలు రాసిన పత్రిక 13:6. నేను ఎవరు లిస్ట్ పంపించాను? ఎవరు పంపించాను? నేను హెబ్సిబా తీసుకొని 13:6, హెబ్రీలు రాసిన పత్రిక 13:6 చూడండి. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. చూస్తే ఇక్కడ ఎందుకంటే ఈ వ్యక్తి ఇతరులకు సహాయం చేస్తాడేది ఎందుకు కదా సుధాకర్ బదా, మనం ఎందుకు ఇతరులకు సహాయం చేయాలా? ఈగో గురించి నేను జస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. నేను ఎందుకు నేను సహాయం చేయాలా? ఈగోలో నడిచే వ్యక్తి ఏం ఆలోచిస్తాడంటే, నాకేం లాభం అతనితో అంటాడు. కానీ దేవుని మీద ఆధారపడి ఈగో లేకుండా బ్రతికే వ్యక్తి, నేను ఎందుకు సహాయం చేస్తా అంటే, దేవుడు నాకు సహాయకుడు, నాకు సహాయం చేయమన్నాడు ఇతరులకు. ఇంకో వాక్యం చూడు, కీర్తనలు 54:4. చదువు నేను. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. చూసారా, ఈ వ్యక్తి ఎందుకు ఇతరులకు సహాయం చేస్తాడంటే, ఈ వ్యక్తి ఏమిస్తాడు నాకు? అమ్మా మా చిన్నాయనికి నేను ఎందుకు సహాయం చేయాలా?
మా చిన్నాయన ఏమిస్తాడు నాకు? ఉండదు. ఏముంటుంది అతనికి? ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. మా చిన్నాయన కాదు, ఆ సిస్టర్ కాదు, ఆ బ్రదర్ కాదు. ఈగోలో నడవని వ్యక్తి దేవుడే నాకు సహాయకుడు కాబట్టి నేను ఏం చేస్తా, ఆయన సహాయం చేయమన్నాడు, హెల్ప్ చేయమన్నాడు ఇతరులకు, నేను ఎప్పుడూ హెల్ప్ చేస్తూనే ఉంటా. ఆ తర్వాత నెక్స్ట్ వాక్యం చదవండి. 118. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. చూసారు, యెహోవా నా పక్షము వహించి. 118:7 కదమ్మా. చదువు, నేను నీతో పాటు చదువు. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నాకు సహకారి ఉన్నాడు. చూసారా, ఇది కూడా ఆయన నా పక్షం ఉన్నాడు కాబట్టి ఈ భూమి మీద ఎవరు నాకు సహాయం చేస్తారో నాకు అనవసరం. మా ఇన్నాళ్ళ జాగ్రత్త చాలా ఇంపార్టెంట్ నేచర్ ప్లర్ ఇది. ఎందుకంటే ఎన్ని రిలేషన్స్ నాశనం చేసుకుంటానంటే ప్రజలు, క్రైస్తవులు కూడా. అరే నీ జీవితం, నీ బుక్ వేరే బుక్ ఓపెన్ అయింది, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు నీకు ఆధారం ఆయన. నువ్వు ఎందుకు ఇక్కడ సహాయం చేస్తావంటే, నేను సహాయం చేసింది సార్, నిన్న వారం ఎంత సహాయం చేసింటి. ఆ తర్వాత ఆ మనిషి ఇట్లా ముఖం తిప్పుకొని పోతాడు. ఇప్పుడు ఆ మనిషి ముఖం తిప్పుకొని కాదు, ఆ మనిషి సహాయం తీసుకొని వెనకల నుంచి నిన్ను కొట్టినా నీ జీవించే విధానం అది కాదు. ఏమంటావు నువ్వు? నా యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి ఉన్నాడు. మనుషులు కాదు నా సహాయం. నా సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నా దేవుడు నాకు సహాయకుడు. 28:7 చదవండి, ఏం రాబడిందో. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. చూసారా ప్లరా, ఈ వ్యక్తి బ్రతికే, నేను ఏం చెప్తున్నా ఇంట్రొడక్షన్ లో, ఈగోలో బ్రతికే వ్యక్తి ఎప్పుడు క్యాలిక్యులేషన్ లో ఉంటాడు. నేను సహాయం చేస్తా, ఎందుకు తెలుసా? నాకు ఆయన చాలా అవసరం పడతాడు. ముందుకే పడతాడో పడడో నీకు నాకు అనవసరం. నేను సహాయం చేస్తాను, ఎందుకంటే నా దేవుడు నాకు ఆధారం. నా దేవుడు చెప్పాడు సహాయం చేయి ఇతరులకని. ఎందుకంట ఆయన నాకు సహాయకుడు. ఈ మనిషి కాదు, ఈ అత్త కాదు, ఈ చిన్నాయన కాదు, ఈ మామ కాదు, నా కొడుకు కాదు, నా కూతురు కాదు, నా దేవుడు నాకు ఆధారం. అర్థమైందా పిల్లరా? హలో, 121:5 రాయబడింది. జస్ట్ చదువు నేను ఫాస్ట్గా. 121:5 యెహోవాయే నిన్ను కాపాడువాడు. చూసారా పిల్లరా, ఎందుకు నేను ఇతరులకు సహాయం చేస్తా అంటే ఆయన నాకు కాపాడేవాడు. కుడి పక్కన యెహోవా నాకు నీడుగా, అందుకే హెల్ప్ చేస్తా. మా ఇన్నేత జాగ్రత్తగా 2025 కొత్త సంవత్సరం పోయేటప్పుడు హ్యాపీ న్యూ ఇయర్, ప్రాస్పర్ ఏంది కాదు. నువ్వు కొత్త గుడ్లు వేసుకోరా, ఆ రోజు బిర్యానీ తినను. నువ్వు ఎప్పుడు నీకు సక్సెస్ అవుతావంటే, ఇది ఈరోజు చెప్తాను చూడు, నిర్ణయించుకొని పోయి జీవితంలో బంధువులు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినొద్దు. నువ్వు దైవత్వంతో నిండిన వ్యక్తివి, నువ్వు వెలుగువి లోకానికి, ఈ భూమికి నువ్వు ఉప్పై ఉన్నావు. నువ్వు ఎక్కడ నీ నీడ పన్నా దేవుడు నీ ద్వారా తన నీడనేస్తాడు వాళ్ళ మీద. అందుకే నువ్వేదో ఈడియట్గా ఎప్పుడు చూడొద్దు. దేవుడు ఏం చూస్తాడో, నిన్ను ఏ కన్నుతో చూస్తాడో అదే కన్నుతో చూడను. నేను అదే వర్షిప్ టీంకి రేపు చెప్పాలా. ఇక్కడ నిలబడుకున్నప్పుడు నిన్నుగా నువ్వు చూసుకున్నావు అనుకో, ఆయన పక్కన ఉంటాడు. నువ్వు ఇక్కడ నిలబడినప్పుడు వర్షిప్ టీం చేయించే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, నువ్వు దైవత్వంతో నువ్వు దేవుని పక్షం, నువ్వు దేవుడివే. నీ ద్వారా ఆయన మాట్లాడాల ప్రజలతో, ఇక్కడికి వచ్చిన వాళ్ళతో. సో ఓకే. సో రెండవది హెల్ప్. తర్వాత నేను మీకు ఎగ్జాంపుల్, నేను ప్రిపేర్ అయ్యింది. అందరికీ రెస్పెక్ట్ చేయమంటాడు దేవుడు. అంటే ఇక గౌరవించడం. జనరల్గా మనం ఏం చేస్తాం బ్రదర్? ఫస్ట్ ఈడే మనం పడేది కింద. వాడు నాకు ప్రైజ్ లాడు చెప్తేనే మనము, వాళ్ళు గౌరవిస్తేనే, వాళ్ళు మనం పట్టించుకోలే. వాళ్ళు పెళ్ళిళ్ళు బయట ఇట్లా తిరుక్కుని పోయారే. కానీ ఈ ఈగో లేని వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? ఇతరులను గౌరవించడమే ఈ వ్యక్తి జీవితపు లక్ష్యం. హీ రెస్పెక్ట్స్ ఆల్. ఎవ్రీబడి హీ విల్ రెస్పెక్ట్, బికాస్ హిస్ ఫాదర్ హ్యాస్ గివెన్ హిమ్ ఇన్స్ట్రక్షన్స్. నా దేవుడు నాకు ఆధారం. ఆయన ముఖంలో ఎప్పుడు ఆనందం చూడాల నా జీవితం అంతా. ఈ భూమి మీద తను చూసినప్పుడు ఆయన చిరునవ్వు నవ్వాలని నన్ను చూస్తాయి. అందుకే నేను బ్రతుకుతానేది.
ఈగోలో బ్రతికేవాడు ఎప్పుడు లెక్కలు చూసుకుంటూ ఉంటాడు పిల్లరా, క్యాలిక్యులేషన్ జరుగుతూ ఉంటుంది. చాలా కష్టం ఆ జీవితం పిల్లరా. భయంకరమైన జీవితం ఈగోలో జీవించే వాళ్ళు. రెస్పెక్ట్ నేను ఎందుకు ఇస్తా? ఎఫెసీ 6:2 చూస్తే దేవుడు అన్నాడు నీ తల్లిదండ్రులను ఆదరించమని, ఏమన్నా గౌరవించమని. హలో, నేను ఎందుకు చేస్తా మా అమ్మ నన్ను గౌరవించేది? వాగ్దానం కూడా ఉంది, నువ్వు భూమి మీద వర్ధిల్లుతావు. కానీ నేను అమ్మ నన్ను గౌరవించేది ఆశీర్వాదం ఉంది. బట్ నా దేవుడు నన్ను చూసినప్పుడు తన హృదయాన్ని పులకరింపజేయాల. మీకు తెలుసా దేవుడికి ఎమోషన్స్ ఉన్నాయి పిల్లరా. హలో, దేవుడు కూడా సంతోషపడతాడు, ఏడుస్తాడు, దుఃఖపడతాడు, జంప్ చేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు. ఆయన స్వరూపంలో పోలికలో మనం సృష్టించిండేది. నీతో ఎవరైనా మాట్లాడలేదనుకో నీకేమవుతుంది? బాధిస్తుంది. నీకు తెలుసా, నువ్వు మాట్లాడలేదనుకో భలే బాధపడతాడు ఆయన. కానీ చెడు చేయడు నీకే. దేవుడు చెడు చేయడమా? జీవితంలో ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోదండి. ఎంత పెద్ద ప్రీచర్ చెప్పినా, ఎవరు చెప్పినా, నేను ఈరోజు కూడా ఎవరిదో వింటా అండి, దేవుడు శిక్షిస్తాడు. తండ్రి నిన్ను ఎట్లా శిక్షిస్తాడో కొడుకుని, దేవుడు కూడా నీ తండ్రి కాబట్టి నిన్ను శిక్షిస్తాడు, రోగం వేస్తాడు అంటాడు ఆయన. ఐ వాస్ లైక్ బ్రోకెన్. అరే సరే, ఆ వాక్యమే నువ్వు చూసుకో. కనీసము ఒక తండ్రి తన కుమారుని శిక్షించిన రీతిగా దేవుడు శిక్షిస్తాడు అంటున్నాడు ఆయన. ఓకే, నో ప్రాబ్లమ్స్. కానీ నీ కొడుకుని ఎవడన్నా నువ్వు రోగం మీద శిక్షిస్తావా? ఎప్పుడన్నా కాలు ఇట్లా పెట్టి ఇరగొట్టావా మీ కొడుకుని? ఎందుకు అట్లా చెప్తారు? దేవుడు శిక్షించేవాడు, దేవుడు శపించేవాడు. ఎలా బ్రతుకుతావు నీ భూమి మీద? దేవుడు శత్రువే, సైతాను శత్రువే, ఇంకెవడు నిన్ను కాపాడేది? బైబిల్ అంటుంది నువ్వు పాపంలో ఉన్నప్పుడు నిన్ను ప్రేమించాడు ఆయన. నేను నా తండ్రి నా కొడుకుని శిక్షిస్తా. ఏ రకంగా శిక్షిస్తా చెప్పండి? కూర్చొని మాట్లాడతా అతనితో, మంచిది కాదు నాన్న, ఇది చెడ్డది అని చెప్తాను నేను. వాడు వినలేదనుకో దెబ్బలు తగిలించుకుంటాడు. ఏడా ఏదమ్మా ఎక్కడ చేయకూడదు చేసి అనుకోండి కదా. అట్లే దేవుడు వ్యవహరించేది. వింటావా లేదా, కొంతగా పిసికేసని చూడంటాం అంటాడు దేవుడు. మనం మిరాకల్ చూస్తుంది. ఏమైంది మా తాతకి ఈరోజు? హలో, ఎనికి తిరిగి హలో. ఓకే, నా సబ్జెక్ట్ అది కాదు. సహాయం చేయమని ఫిలిప్పీయులు 2వ అధ్యాయము 3-4-5 వాక్యాలు చదివితే అక్కడ చదవండి. నాకు తెలుగు ఆమె 2 ఫాస్ట్గా తీసి పెట్టుకోవాలి మీరు ముందే, మీకు అందుకే పంపించాను నేను. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2:3 నుంచి చదువు. కక్ష చేతనైనను వృతాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యునిగా ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతర కార్యములు కూడా చూడవలెను. ముందు వాక్యం చెప్పినైనా ముందుకురా. 2వ వాక్యం. కక్ష చేతనైనను వృతాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఓకే, చూసారా పిల్లరా, నేను ఎందుకు రెస్పెక్ట్ ఇస్తానంటే దేవుడు ఉన్నాడు ఇంకొకరిని యోగ్యంగా ఎంచును. ఫస్ట్ ఎవరిని? తల్లిదండ్రుల గురించి చూసుకున్నాం 6:2 ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇక్కడ ఇతరుల గురించి అంటున్నాడు దేవుడు. ఈగోలో బతకని వ్యక్తి, ఈగో లేని వ్యక్తి ఏం చేశాడంటే, ఈయన ఆఫీసరు, ఈయన్ని గౌరవిసా, ఈ పిల్లోడు బీదోడు పక్కన పో, నేనే నీకు గౌరవించాలా, మనం ఎవరో తెలుసా, ఇట్లా వాళ్ళతోనే ఉంటాను అన్నాడు ఈ వ్యక్తి. ఈగోలో లేని వ్యక్తి ఏమంటారు తెలుసా? ఆయన నా ఆధారం. ఆయన అన్నాడు వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు యోగ్యుడు. ఎందుకంటే ఈ రక్తంతో కడగబడ్డాడు ఈ బిడ్డ, దైవత్వంతో ఉన్న బిడ్డ. స్వర్గంలో ఈ బిడ్డను తండ్రి తన కుమార్తెగా పిలుస్తాడు. అందుకే ఆమెను గౌరవించేది. నేను ఆఫీస్లో పోయినప్పుడు అందుకే మనుషుల్ని గౌరవించేది. నేను మనుషుల్ని గౌరవించేది. ఆయన రిక్షా నడుపుతాడో, ఆటో నడుపుతాడో, లేకుంటే ఎంత చిన్న పని అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, ఎందుకు తెలుసా నేను గౌరవించేది ఆయన్ని? నా తండ్రి నాకు చెప్పాడు నువ్వు గౌరవించమని. ఈగోలో నడవని వ్యక్తి దేవుని మీద ఆధారపడి ఉంటాడు. ఆ తర్వాత 1 తిమోతి 5:17 మీరు చూసుకుంటే
పాస్టర్ అని దైవ సేవకుని గౌరవించమన్నాడు. అందుకే మీరు గౌరవించాలి దైవ సేవకుని, నేను గౌరవించాలా, ఎక్కడ పోయినా దైవ సేవకు గౌరవించాలా. అర్థమైందా? చెప్పించేది, తిట్టేది, ఇది ఒక ఈగోలో దేవుని మీద ఆధారపడినోడు చేయడు. ఈగోలో నడిచే వ్యక్తి ఎప్పుడు ఇతర ఫాల్ట్ ఫైండింగ్ చేస్తూ ఉంటాడు. పిల్లరా అమ్మా ఏం తెలుగులో అంటారు, తప్పులు పడతా ఉంటాడు. సో ఈగోలో ఉండే వ్యక్తి. ఓకే, నేను ఇంట్రొడక్షన్ ఏంటంటే, ఈగోలో లేని వ్యక్తి దేవుని మీద ఆధారపడతాడు. ఆధారపడడం అంటే ఏంటి? ఆయన ఏం చెప్తాడో దాన్ని చేస్తాడు. రిజల్ట్ ఏంటి సార్? అవును సార్, నేను సహాయం చేయమంటా, నేను సహాయం చేసుకుంటా పోతా. గౌరవించమన్నాడు, గౌరవించుకుంటా పోతా. రెండో ఉదాహరణ చెప్పే చాలా ఉన్నాయి ఇంకా. ఓకేనా? అయితే ఏంటి రిజల్ట్ ఏంటి? చదవండి ఎవరన్నా. గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10. ఫాస్ట్గా తినేనా, చాలా ఉంది చెప్పేది. మనము మేలు చేయటందు విసుకగా ఇందుము, మనం మేలు చేయటందు విసుకగా ఇందుము, మనము అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు పంట కోతుము. అలయక మేలు చేసితేమే అని తగిన కాలమందు పంట కోతుము. చూసారా పిల్లరా? ఆ తర్వాత ఏమందమా? కాబట్టి మనకు సహాయము దొరికిన కొలది, సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. 9వ వాక్యం ఏం రాబడింది? పంట ఉంది నీకు, నువ్వు ఇతరులకు సహాయం చేస్తున్నావు, ఇతరులకు గౌరవిస్తున్నావు. నేను 2 ఉదాహరణలు చెప్పా. పంట ఉంది దీనికి. ఎక్కడి నుంచి? మూర్తి పెద్దలు ఇస్తారు పంట, లేకుంటే మా బంధువులు ఇస్తారు పంట. నిన్న ఎంత ఇచ్చినా నేను అసలు నో, నీ క్యాలిక్యులేషనే రాంగ్. ఎందుకు తెలుసా? మనిషి ఈరోజు ఇంకో మనిషిని ప్రేమించడు, గౌరవించాలి అంటే ఏమి సహాయం చేయకూడదు అనుకోండి. ఎందుకు తెలుసా? ఆ మనిషి ఏదో చేస్తాడని నేను ఆశపడతాను. నో, బైబిల్ ఒప్పుకోదు. నువ్వు ఆ మనిషికి ఎందుకు చేస్తున్నావు అంటే, ఆయన చెప్పాడు కాబట్టి. ఈ మనిషి కాదు నాకు పంట ఇచ్చేది, ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. అందుకే ఈ మనిషి ఈగోలో నడిచాడు పిల్లరా. ఈ మనిషి గుండె నిండా ఏముంటుంది తెలుసా? ఆయన ఆధారం. నాకు నువ్వు మోసం చేసావా డబ్బులు తీసుకొని? నో ప్రాబ్లమ్స్. ఆయన చెప్తే కదా నీకు సహాయం చేసింది నేను, ఆయనకు చెప్తే కదా నేను గౌరవించినది, ఆయన చెప్తే కదా నీకు అన్ని చేసినది నేను. నో ప్రాబ్లమ్స్. నేను చెప్తాను, నీ భూమి మీద ఎవడు నీ శత్రువు ఉండడు, ఏ బంధువు నీ నుంచి దూరం పోడు. చేతులెత్తి మొక్కుతారు నిన్ను మనుషులు. ఎందుకంటే నీకు ఎక్కడి నుంచి పంట వచ్చేది? నీకు లాభం ఎక్కడి నుంచి వచ్చేది? ప్రతిఫలం ఎక్కడి నుంచి వచ్చేది? స్వర్గం నుంచి పిల్లరా. అందుకే కీర్తనకారుడు 23:6 ఉంటాడు తెలుసా? కృపాక్షేమములు నా బ్రతుకు కాలమంతా, కృపాక్షేమములు నా వెంట వచ్చును. భూమి మీద జీవించే విధానం ఇది పిల్లరా. నా దేవుడు నీకు నాకు ఆధారం, ఆయన నీకు నాకు సహాయం చేసేవాడు. అర్థమవుతుందా? లైక్ మీరు బైబిల్లో చూసుకోండి, యోసేపు చూసుకోండి, ఎందుకు సహాయం చేసుకుంటూ పోతాడు. ఎందుకంటే పైనుంచి రావాల ప్రతిఫలం. అన్నదమ్ముల గురించి సరిగినోడు కాదు, ఆమె గురించి కంప్లైంట్ చేసినోడు కాదు, ఎవరి గురించి కంప్లైంట్ చేసినోడు కాదు. ఓర్పుతో ముందుకు మేలు చేసుకుంటూ పోతాడు, సహాయం చేసుకుంటూ పోతాడు, దయ చూపుకుంటూ పోతాడు, క్షమించుకుంటూ పోతాడు. లాస్ట్కి ఎక్కడ చేరాడు? సింహాసనం మీద కూర్చున్నాడు పిల్లరా. దానియేలు చూడండి, అరే చావుకు అప్పచెప్పినా కూడా దానియేలు నోరు తెరవలా. ఎందుకంటే నువ్వు అన్నావు చెడు చేయి దింగోరుకని, నువ్వు అన్నావు మేలు చేయమని, నువ్వు అన్నావు సహాయం చేయమని. అందుకే వీరు ఈగో లేదు పిల్లరా. ఎందుకు? పేతురు యొక్క శరీరం నుంచి నీడపడి దురాత్మలు పారిపోయేటివి. ఈగో లేని మనుషులు పిల్లరా వీళ్ళు బ్రతికేవారు దేవుని మీద ఆధారపడి. దేవుడు సువార్త చెప్పమన్నాడు, మేము సువార్త చెప్పు. దేవుడు ఇది చేయమన్నాడు, ఇది చేసుకుంటూ పోతాం. మనుషులు కాదు మాకు ప్రతిఫలం ఇచ్చేది, పైనుంచి ప్రతిఫలం వచ్చేది మాకు. వెన్ యూ డూ లైక్ దాట్, ఐ మీన్ ఈ సమాజంలో నువ్వు ఏ బంధువుని పోగొట్టుకోలేవు, ఏ స్నేహితుని నువ్వు పోగొట్టుకోలేవు. ఒకవేళ నువ్వు పోగొట్టుకున్నట్లు వాళ్ళు యాక్ట్ చేసిన కొద్ది రోజుల తర్వాత దేవుడు వాళ్ళ హృదయాన్ని మారుస్తాడు పిల్లరా. నీ మీద దేవుని ఫేవర్ ఉంటుంది. అర్థమైందా? ఈ యొక్క ఈగోలో నడిచే మనిషి రోజు తన యొక్క జీవితం ఎట్లుంటుంది తెలుసా మీకు? తన గురించే ఆలోచిస్తూ ఉంటాడు పిల్లరా. ఈగోలో నడిచే మనిషి నాకేం కావాలా, నాకేం జరుగుతుంది, నాకేం లాభము. ఓకే, అట్లా వాళ్ళు సంతోషంగా ఈ భూమి మీద ఉండలేరు పిల్లరా. దేవుని రాజ్యంలో వాళ్ళు పని చేయలేరు.
దేవుని చేతిలో వాడబడలేరు. ఎవరైతే ఎప్పుడు తన గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడో. అందుకే యేసుప్రభు అన్నాడు, సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించమని. ఏంటి సిలువ ఎత్తుకొని వెంబడించమంటే? చాలామంది సిలువ ఎత్తుకొని అంటే ఏందో భయంకరమైన విషయం అని. నో, ఈగో లేకుండా జీవించడమే యేసుప్రభు అంటాడు. ఈగో లేకుండా జీవించడం. ఓకే, సో దాని గురించే యేసుప్రభు నా సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించమంటే కదా. యేసుప్రభు ఎక్కడ కూడా ఈగో చూపిలేదు పిల్లరా, ఆయన మీద ఆధారపడి బ్రతికాడు. ఓకే, ఇప్పుడు నేను మీకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి 5 పాయింట్స్ నేను మీకు చెప్తా. ఈగోలో నడిచే వ్యక్తి ఏం కలిగి ఉంటాడో. ఈ 5 అలవాట్లే ఈ వ్యక్తిలో ఉంటాయి. ఎవరు? అహంకారంతో నడిచే వ్యక్తి, నేనే గొప్ప, నాదే కరెక్ట్, నేనే సర్వం అనుకుని నడిచే వ్యక్తి. ఫస్ట్ ఆయనలో ఉండే బలహీనత ఏమో తెలుసా? ఈ వ్యక్తి ఎప్పుడు ఈగోలో నడిచే వ్యక్తి ఐ యామ్ రైట్ అంటాడు ఎప్పుడు. ఏంటి? నేనే కరెక్ట్, ఇంకా అంతా మిగతా వాళ్ళంతా రాంగ్. సి, ఈ రైట్ నేనే రైట్ అనేది ఈగో పిల్లరా. ఎంత తప్పున్నా సరే ఇతను ఆ మొండితనం, అది నేనే కరెక్ట్ అని. అరే, దానివల్ల నీ సంబంధాలు చెడిపోతాయి. ఈవెన్ భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాలు చెడిపోతాయి అని తెలిసినా కూడా వీళ్ళు మారరు పిల్లరా. నేనే రైటు, నాదే జరగాలంటారు. ఆ టైప్ నేనే రైట్ అనే ఒక పరిస్థితుల్లో వీళ్ళు ఉంటారు. ఈవెన్ మీరు చూడండి, భూమి మీద ఈ గుణం వల్ల కొంతమంది భర్తలు ఉంటారు, చాలా చెడ్డోళ్ళు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు. ఆ స్టోరీ వేరే అనుకోండి. కొంతమంది ఈ నేనే కరెక్ట్, నేనే రైట్ అనే దీని మీద నిలబడడం ద్వారా ఎన్నో డైవర్సెస్ అయినాయి. వీళ్ళు ఆలోచించారు, అరే నేను దీని మీద నిలబడితే నా పిల్లల గతి ఏంటి? పిల్లలు పుట్టారు కదా, పాప పుట్టింది, బాబు పాప పుట్టారు, అది కూడా ఆలోచించరు వీళ్ళు. ఏదైనా సరే, రిలేషన్స్ పోయినా, పిల్లోడికి ఏమైనా సరే, పాపకి ఏమైనా నేను రైట్, నాదే ఇది అనుకుని ఉంటారు పిల్లరా. అర్థమైందా? హలో, చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక 3:12, 13, 14 దీనికి సంబంధించి అక్కడ దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, చూసారా, మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. బయట వాళ్ళకి మనం చెప్పలేం పిల్లరా, వాళ్ళు కూడా ఇదే పాటించాలా. యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఇవి ధరించుకోవాలా. కాగా దేవుని చేత ఏర్పరిచిన వారు పరిశుద్ధులను ప్రియులను తగినట్లు జాలిగల మనస్సు. ఈ ఈగోలో ఉండేవాడికి ఇది ఉండదు పిల్లరా. హలో, నేనే రైట్ అనే గుణం మీరు చూడండి, యేసు ప్రభు గుణం ఎందుకు వచ్చి చూపించాడు భూమి మీద ఎలా బ్రతకాలో మనము. ఈ ప్రపంచంలో ఎవరన్నా రైట్ ఉంటే అదే యేసు ప్రభు మాత్రమే పిల్లరా, నేనే రైట్ అనేదానికి కదా. కానీ మీరు చూస్తే ఏం చేశాడు యేసు ప్రభు? మన కొరకు నగ్నంగా అయిపోయాడు. ఆయన రోడ్ల వెంబడి నగ్నంగా ఆయన తీసుకెళ్తున్నారు, సిలువ మోసుకొని వెళ్ళాడు. ఆయనకు ఉమ్మేశారు, ఆయన తిట్టారు, ఆయన కొట్టారు, ఆయన రైటు. కానీ ఏం చేశాడు? ఆయన భరించాడు అవన్నీ. ఎందుకు భరించాడు అవన్నీ? ఆయనకిన నేను రైటు, వీళ్ళంతా రాంగు, అసలు నేనెందుకు దీంట్లో వెళ్ళాలా, తప్పంతా వీళ్ళది, నేను ఏ తప్పు ఎరగను అనింటే ఏమేది? మీరు నేను కాపాడబడే వాళ్ళం కాదు. ఈగోలో నడిచే వ్యక్తి ఇది ఆలోచించాడు పిల్లరా. నేను రైట్ అని చెప్పి అన్ని రిలేషన్స్ ఎస్పెషల్లీ అనేక మంది విడాకులకి కారణం ఇదే. ఆడపిల్లైనా కొంతమంది ఆడపిల్లలు కూడా మొండి కూర్చుంటారు. నేనెందుకు పడాలా, ఆ అప్పతో ఎందుకు పడాలా? నిజంగా చెప్పాలంటే ఎందుకు పడాలి యేసుప్రభు? అసలు ఏ పాపం ఎరుగనివాడు. కానీ నిన్ను నన్ను రక్షించాలంటే, నువ్వు నేను నా కుటుంబాన్ని కాపాడాలి అంటే మనం రైట్ అయినా మనము కనికరము, దయ, జాలిగల మనస్సు కలిగి ముందుకెళ్ళాలా. అప్పుడే బంధువులతో మన రిలేషన్ బాగుంటుంది, ఇంట్లో బాగుంటుంది, ఈ భూమి మీద మనము విలువైన జీవితాన్ని జీవిస్తాం. బైబిల్లో చూస్తే మీరు కయీను ఏబేల్ అన్నదమ్ములు కదా.
మీరు బైబిల్ బాగా చదివితే 4వ అధ్యాయంలో ఇద్దరు బలి తీసుకొచ్చారు. కయీను బలి దేవుడు యాక్సెప్ట్ చేయలే, ఏబేలు బలి యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా మీకు? దేవుడు చాలా చాలా డిస్కస్ చేశాడు కయీనుతో కూర్చొని. కయీను, ఎందుకు నువ్వు కోపడతావు? ఇంకా చంపలేదు ఏబేల్ని. మనం అనుకున్న స్ట్రైట్గా చంపేశాడు ఏబేల్. నో 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 దేవుడు కయీనుతో మాట్లాడతాడు. ఎందుకు అసలు నువ్వు కోపడుతున్నావు? చూడు ముఖం ఎట్లా పెట్టుకున్నావో. చదవండి మీరు బైబిల్లో. ఎందుకు ముఖం అంతా గలీజ్ పెట్టుకున్నావు? ఎందుకు కోపడుతున్నావు? ఏమైందా నీకు అని దేవుడు ఏం చెప్పాడు తెలుసా? వద్దు కయీను, నువ్వు పాపానికి స్థలం ఇస్తున్నావు. నువ్వు యాక్చువల్గా పాపం మీద జయం పొందుకోవాలి. పాపాన్ని ఏలల్లా నువ్వు ఇడిచిపెట్టినావు అనుకో, పాపం నిన్ను ఏలుతుంది అన్నాడు దేవుడు. ఆ తర్వాత ఇంత చెప్పినా వినుకోకుండా పోయి ఏబేల్ని చంపేశాడు. అరే కయీను, నువ్వు ఎందుకు అడగలేదు దేవునికి? ఏమడగాల్సింది? ఎందుకు నువ్వు రాంగ్ అన్నావు నన్ను, నేను ఎందుకు రైట్ కాదో అడగాల్సింది కదా నువ్వు. అరే తిక్కోడా, దేవుడితో మాట్లాడు. ఎందుకయ్యా నువ్వు నన్ను రాంగ్ అన్నావు, ఏబేల్ని రైట్ అన్నావు? ప్లీజ్ చెప్పు, నేను మార్చుకుంటాను నా అలవాటు అని. ఎంత బాగుండు. ఈయన ఏం చేశాడు తెలుసా? పోయి చంపేశాడు. చంపేసిన తర్వాత ఒక ప్రశ్న అడిగాడు దేవుడు కయీనుతో. ఏం ప్రశ్న? నీ తమ్ముడు ఎక్కడా? మీరు చెప్పండి, తెలియదా దేవునికి? ఎందుకంటే వెంటనే అంటాడు, ఆయన రక్తము, ఏబేల్ రక్తం నన్ను మొరపెడతాంది నా దగ్గర అన్నాడు. మళ్ళీ ఎందుకు ఆ ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు? చెప్పండి మీలో ఎవరికన్నా తెలుసా? నీ తమ్ముడు ఎక్కడని ఎందుకు అడగాల? నేను చెప్తున్నా, మీతో నాతో అదే ప్రశ్న ఎప్పుడు దేవుడు అడిగేదే. నీ భార్య ఎక్కడా? మీ అమ్మ ఎక్కడా? లేదంటే మీ చిన్నాయన ఎక్కడా? నువ్వు వారిని కాపాడే బాధ్యత నీకు నాకు ఉంది. అంటే ఆ రిలేషన్స్ని పోగొట్టుకోకుండా నేను రైట్ అని నువ్వు రిలేషన్స్ని తెగొట్టుకున్నావు అనుకో, దేవుడు దాన్ని ఇష్టపడ్డు. నువ్వు దేవుడు మాత్రమే రైటు, మేమందరము రాంగ్ మనుషులు అయిన తర్వాత ఉంటాయని వాళ్ళని ఆదరించాలను, వాళ్ళని క్షమించాలను, మంచి మనసుతో వాళ్ళని దగ్గర తీసుకోవాలా. నేను ఇంకో విషయం చదవలే, యేసుప్రభు గుణం గురించి. 1 పేతురు 2వ అధ్యాయం 18 నుంచి నువ్వు చదివినావు అనుకో, యేసుప్రభు అలాగే ప్రవర్తించాడు ఈ భూమి మీద. ఆయన్ని తిట్టేవాళ్ళు, ఆయన్ని శపించేవాళ్ళు, ఆయన చెడ్డ చెప్పేవాళ్ళు. ఆయన రైటు, కానీ ఎవరితో పోరాడేవాడు కాదు. ఎందుకంటే ఆయన వేరే పని మీద వచ్చాడు, మనమంతా పని మీద ఉన్నాం ఈడ. అందుకే మీరు ప్రసంగి 10:4 చూస్తే, తన ధర్మమును ఆచరించు వానికి ఏ కీడు సంభవించదని రాయబడింది కదమ్మా. 8:5 ప్రసంగి 8:5 ధర్మమును ఆచరించు వారికి కీడేమీ సంభవింపదు. నా ధర్మము, నీ తమ్ముణ్ణి నువ్వు దేవునితో చెప్పలేవు నేనేం కావిలివన్నా అని. నేను చెప్తున్నా, నువ్వు కావిలివాడివే. మీ మమ్మీ డాడీకి, నీ భార్యకి, నీ పిల్లలకి నువ్వు కావిలివాడివే. దేవుడిచ్చిన రిలేషన్స్ ఇవి. సమయం తక్కువ, నేను వాక్యం చదివిన కానీ మీకు చెప్తా. బైబిల్లో ఒక మాట రాయబడింది, యేసు ప్రభువే చెప్పాడు, నువ్వు క్షమించలేదనుకో ఇతరులకు, నువ్వు ఎవరికి అప్పచెప్పబడతావు? బాధించే వారికి అప్పచెప్పబడతావు అని. అందుకే మీరు నేను క్షమించే వాళ్ళమే ఉండే. ఈగో ఉండేవాడు క్షమించాడు ఇతరులని. నేనే రైట్ అనుకొని తిరుగుతూ ఉంటాడు జీవితాంతము, అన్ని సంబంధాన్ని తెగొట్టుకుంటూ ఉంటాడు. ఎవరితో సంతోషం ఉండలేడు ఈ వ్యక్తి. నేను అదే చెప్పా, యేసు ప్రభు ఆ విషయం నేను ఆలోచించింటే ఏమైపోయాడు తెలుసా? ఆయన చనిపోయేవాడు కాదు మీకోసం నా కోసం. దేవునితో అసలు నేను చనిపోలే వీళ్ళ గురించి. నేను చెప్తున్నా నీకు, నేను చాలాసార్లు చనిపోవాలా. ఆ చావు కాదు కానీ రిలేషన్స్ని కాపాడేదానికి నా ఈగో మనం చంపాలా. వాళ్ళు పాపంలో ఉన్నారు పిల్లరా, వాళ్ళు బలహీనతలో ఉన్నారు. నువ్వు దైవత్వంతో నిండిన వ్యక్తివి, నువ్వు దేవుడు యొక్క రాయబారివి, ఇక్కడ దేవుని ప్రేమను చూపించే వ్యక్తివి. నీలో నాలో ఈగో ఉందనుకోండి, నేనే రైట్ అని కూర్చుంటే నువ్వు జీవితం అంతా రాంగ్ రూట్లోనే పోతూ ఉంటావు. సో అందుకే యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. ఎంత రైట్ అయినా ఇతరులను దగ్గర తీసుకున్న వ్యక్తి ఆయన, సహాయం చేసిన వ్యక్తి, ప్రేమించిన వ్యక్తి, కనికరం చూపిన వ్యక్తి. సో అది మనకు ఉండాల్సిందే. ఈగో ఉండేవాడు ఎప్పుడు నేనే రైట్ అంటాడు. ఈగో లేనివాడు
రైట్ అయినా రాంగ్ ఉండే వ్యక్తిని కూడా పైకి లేపుతూ ఉంటాడు, వాడికి సహాయం చేస్తూ ఉంటాడు, వాడికి మేలు చేస్తాడు. ఓకే, ఫస్ట్ గుణము. ఈగో ఉండే వ్యక్తి. రెండోది మీరు చూసినట్లయితే ఈగోలో నడిచే వ్యక్తి దగ్గర ఎప్పుడు ఏముంటుంది తెలుసా? ప్రజలు నా గురించి ఏమనుకుంటారనే అనుక్షణం ఈ వ్యక్తి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఇతరులు ఏమనుకుంటారు నా గురించి, ఇదే ఆలోచన ఉంటుంది. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు నా గురించి అనే ఆలోచన ఉండదు. ఎందుకంటే ఈ వ్యక్తికి దేవుడు ఆధారం కాదు. బైబిల్లో చదువునైన ఆ వాక్యము 1 సమూయేలు గ్రంథము 15:30 చదువుదాం మనం. సౌలు జీవితంలో నుంచి నేను మీకు చెప్తాను. నేను ఏంటి, దేవుడు కంటే మనుషులు ఏమనుకుంటారనే భయంలో సౌలు జీవించాడు పిల్లరా. అందుకే రాజ్యం తీసివేయబడింది. దేవుడు ఏమన్నాడు సౌలు గురించి? సమూయేలు అన్నాడు, నిన్ను దేవుడు తిరస్కరించారు, రిజెక్ట్ చేశాడు సౌలు అని చెప్పాడు కదా. సౌలు సమూయేలు ఇంత మాట చెప్పినా ఏమన్నాడు చూడండి. సౌలు ఏమంటాడు? అందుకు సౌలు నేను పాపము చేస్తిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నన్ను గణపరిచిన యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొన్నాను. గుర్తుపెట్టుకోండి పిల్లరా, రెండో పాయింట్ మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ ఈగోలో ఉండే వ్యక్తి ఎప్పుడు మనుషులు సంతోషపెట్టాలి, నేను మనుషులు ఏమనుకుంటారో అనుకుంటాడు, కానీ దేవుడు ఏమనుకుంటున్నాడో ఆలోచించాడు. బైబిల్లో మీరు నేను నేర్చుకోవాల్సింది ఏమంటే, అనుక్షణము నేను ఆలోచించాల్సిందేమో తెలుసా? దేవుడు ఏమనుకుంటాడో, ఈ పని చేస్తానా, ఈ మాటలు చెప్తున్నా, వీటికి పోతున్నా, దేవుడు ఏమనుకుంటాడని మన ఆలోచన ఉండాలా. బైబిల్ చెప్తుంది, అటువంటి వాని ఎదుట పాతాళము నిలువనేరదు. 91:14 రాయబడింది, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, నా నామం ఎరిగినవాడు గనుక నేను విడిపిస్తాను కదా, నేను నా రక్షణను నీకు చూపించి నిన్ను దీర్ఘాయుతో తృప్తిపరుస్తా. బిడ్డలరా, అయిన క్రైస్తవులరా, ఎప్పుడు నీ మైండ్ నిండా ఉంది ఈగోలో నడిచేవాడు. ఎప్పుడు పక్కనోడు ఏమన్నాడో, మా చిన్నాయన ఏమంటాడో, మా మామ ఏమంటాడో, మా బంధువులు వాళ్ళు ఏమనుకో, ఈగోలో నడిచే వ్యక్తి ఎప్పుడు అది ఉంటాడు. అర్థమవుతుందా? దేవునిలో నడిచే వ్యక్తి, ఈగోని జయించే వ్యక్తి ఎప్పుడు కూడా దేవుడు ఏమనుకుంటున్నాడో. నేను చెప్తున్నా పిల్లరా, ఇది లేకుండా నువ్వు బ్రతుకుతాను అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, నువ్వు విజయం సాధించలేవు. విజయం ఎక్కడి నుంచి వస్తుంది అమ్మా? ఎక్కడి నుంచి విజయం వచ్చేది? దేవుడి నుంచే పిల్లరా. అర్థమవుతుందా? దేవుడి నుంచే నాకు విజయం వచ్చేది. ఓకే, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలా మీరు. నేను ఎవరిని సంతోషపరుస్తున్నా అని, మనుషుల్ని కాకుండా మన దేవుడిని సంతోషపెట్టాలి. చూడండి, ఈ వ్యక్తి సౌలు సమూయేలు ఆ మాట పెట్టిన 15:30. ఏం చేయాల్సింది సౌలు? ఎప్పుడైతే సమూయేలు అన్నాడో నిన్ను దేవుడు రిజెక్ట్ చేశాడని, వెంటనే సౌలు అనాల్సింది, ఆగు సమూయేలు, ఏం జరిగింది, ఏం తప్పు చేశాను నేను వెంటనే దేవుని దగ్గర పోవాలా, దేవునితో క్షమాపణ వేడుకుంటా, అయ్యో ఏం జరిగిందని ప్రవక్తతో అడగాల్సిందే. కానీ ఏం మనిషి చూడండి సౌలు ఏమంటాడు తెలుసా? అయినను నేను పాపం చేసితని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను గణపరిచి యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతను వేడుకుంటాడు. ఏం వేడుకుంటాడు తెలుసా? దేవుడు నన్ను రిజెక్ట్ చేసి పక్కన పెట్టి ఫస్ట్ దేవుణ్ణి, వీళ్ళందరి ముందర ఇది తెలియకుండా నువ్వు నాతో రా. నేను పోయి ఆరాధిస్తానలా, మనం పోయి ఆరాధిస్తాం. ఇక్కడ సెన్స్ ఏంటంటే, సౌలు ఏమంటే, బయట జనమంతా చూస్తున్నారు, ఇప్పుడు నువ్వు రాలేదనుకో అందరూ నా గురించి చెడ్డగా అనుకుంటారు. దేవుడు రిజెక్ట్ చేసిన కథ పక్కన పెట్టి అసలు దాని గురించి మాట్లాడనే చూడండి సౌలు. ఆయన ఎవరు కాల్లా? మనుషులు పిల్లరా. లేకుంటే ఏం చేయాల్సింది ఈ వ్యక్తి అనింటే, దేవుని దగ్గర ప్రార్థన చేసింటే, అయ్యా నేను భయంకరమైన పాపం చేశా, నువ్వు నన్ను రాజుగా తిరస్కరిస్తున్నావా, ఏం చేశాను, నేను వదిలేస్తా ఆ పాపాన్ని, నాకు నువ్వు కావాలా, నువ్వే కదా నన్ను రాజు చేసిండేది. ఫస్ట్
కయ్యను ఎట్లా ఫస్ట్ వ్యక్తితో దేవుడు మాట్లాడినాడు? ఫస్ట్ రాజు సౌలు. ఏం చేసింది ఈయన? చాలాసార్లు మనం అట్లా చేస్తాం. బంధువులు బాధపడకూడదు, నా కొడుకు బాధపడకూడదు, కోడలు బాగోదు, కూతురు బాగకూడదు, వీళ్ళు బంధువులు, అరే వాళ్ళు ఉండరు నీ జీవితంలో. ఏం చేయాల్సింది సౌలు? ఎందుకు? దావీదు చూడండి, దావీదు ఏం చేశాడు? సేమ్ ఇదే ఇన్సిడెంట్ దావీదు జీవితంలో జరిగినది. నాతాను వచ్చి దావీదుతో అన్నాడు, దావీదు నువ్వు పాపం చేశావు అన్నప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా? దేవుని ఎదుట ఫ్లాట్ అయ్యి ఇంకా ఫస్ట్ పశ్చాత్తాపడి ఏడ్చి దేవుని దగ్గర, ఆ తర్వాత ఈయనండి ఏం చేశాడు? ఈ రోజు కూడా ప్రపంచానికి దావీదు చెప్తాడు, నేను పాపం చేశా, నేను దేవునికి విరోధంగా పాపం చేశా, నేను వ్యభిచారం చేశా, నేను తన భర్తను చంపాను, ఉరియాన్ని చంపాను, నేను దుర్మార్గం చేశాను, నేను చెడ్డ పని చేశానని దేవుని ఎదుటే కాదు ప్రపంచం ఎదుట ఒప్పుకున్న వ్యక్తి. మీకు నాకు ఆలోచన రావచ్చు, కాదు బ్రదర్ నేను అట్లా ఒప్పుకున్నాను అనుకో నా మర్యాద పోతుందని, నన్నంతా బలహీనుడు అనుకుంటారని. దావీదుకు దేవుని గురించి బాగా తెలుసు. నేను మనుషుల ఎదుట దేవుణ్ణి గణపరిచినప్పుడు నా దేవుడు నన్ను గణపరుస్తాడని. దావీదు ఒక కీర్తనలో ఏం రాశాడు తెలుసా? చదవండి ఎవరైనా, 35వ కీర్తనలో ఎంత బ్రహ్మాండమైన మాట రాశాడు చూడండి. దావీదు పాపం ఒప్పుకున్న తర్వాత ఏం చేశాడు దావీదు చూడండి, 37:4 నుంచి చదవండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. ఆయనను నమ్మును, ఆయన నిన్ను గణపరిచాడు, ఆయన నీ కార్యం నెరవేర్చును. ఆ తర్వాత ఆయన వెలుగు వలె నీ నీతిని, చూసారా, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. చూసారా పిల్లరా, యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకును, తన మార్గమును వర్ధిల్లు వాని చూసి వ్యసనపడకుము, దురాలోచన నెరవేర్చుకుని వాని చూసి వ్యసనపడకుము. ఓకే, మీరు చూసినట్లయితే నువ్వు నేను పిల్లరా దేవుణ్ణి సంతోషపెట్టినప్పుడు మనుషులు కాకుండా అవమానం అనిపించచ్చు, నీకు అనిపించచ్చు మా బంధువులు ఇంక నుంచి నా ముఖం చూడరేమో, నాతో మాట్లాడరేమో, లేదంటే ఇది చేయమన్నారు వాళ్ళు చేయలేను, నేను దేవుని నమ్ముకున్నా, అయ్యో నేను ఇది చేయకూడదు, నేను దేవుని వాక్య ప్రకారం కాదని నువ్వు నిలబడినప్పుడు నీకు అవమానం కావచ్చు. దావీదుకి అయినట్లుగా అందరూ అనొచ్చు, రాజయ్యి నువ్వు అట్లా చేసావా అని ఎంతోమంది ఆయన్ని అవమానపరిచిండొచ్చు ఆ సమయంలో. కానీ దావీదు ఏమంటావు తెలుసా? నా యొక్క నిర్దోషత్వాన్ని నా దేవుడు సూర్యుల మధ్యాహ్నపు సూర్యుడు అంటే ఏమో తెలుసా? 12 గంటలకు సూర్యుడు ఎట్లుంటాడు? అందరి మీద ఉంటాడు ఆయన. నా దేవుడు నన్ను అట్లా హెచ్చిస్తాడన్నాడు. నేను చెప్తున్నా నీకు, మనుషుల్ని సంతోషపెట్టే ప్రయత్నం చేయొద్దు. ఎస్, మనుషులు ప్రేమించాల, కానీ దేవుణ్ణి కాదని. నో, సౌలు అదే పెద్ద తప్పు చేశాడు. ఏం చేశాడు? దేవుణ్ణి కాదని మనుషుల కొరకు పరిగెత్తాడు, మనుషుల్ని సంతోషపెట్టేదానికి కదా. ఆయన మనుషులు ఏమనుకుంటారో అనుకున్నాడు, కానీ అరే దేవుడు ఎంత బాధపడతాడు దీనివల్ల, నన్ను రిజెక్ట్ చేయబడ్డాను దేవునితో. చాలామంది క్రైస్తవులు దీన్ని పట్టించుకోరు దేవుని గురించి. ఎంతున్నా నా బంధువులు, నా స్నేహితులు, నా జాబు, నేను, అందుకే సక్సెస్ ఉండదు జీవితంలో. యథార్థంగా ఉండాలి దేవుని ఎదుట. 3 చూడండి, ఈగోలో నడిచే వ్యక్తి యొక్క సమస్య ఏంటంటే తను ఎప్పుడు కోరుకునేది అసలు అందరూ తన్ను గణపరచాలా, అందరూ తన్ని ఇష్టపడాలా. అమ్మా అప్పుడు మనందరికీ అనిపిస్తుంది కదా, నేను వస్తానంటే అందరూ ప్రైజ్లాడి చెప్పాలా కదా, అందరూ విష్ చేయాలా అని, అందరూ నన్ను చూసి నమస్కారం పెట్టాలని ప్రతి మనిషికి ఉంటుంది పిల్లరా. కానీ క్రైస్తవుడుగా రాజ్యంలో ఉండే వ్యక్తికి ఈ కోరిక ఉండకూడదు. ఉండండి, మంచిది కాదు అది. ఓకే ఇట్లా చెప్తాను నేనండి. ఎస్, మన పిల్లలు ఇతరులను గౌరవించాలా, పెద్దల్ని గౌరవించాలా, ప్రైజ్లాడ్ చెప్పాలా, విష్ చేయాలా. నేను చెప్తున్నా మీకు పాస్టర్గా, మీ తల్లిదండ్రుల బాధ్యత అది. ఎవరి బాధ్యత? తల్లిదండ్రులు. మీరు నేర్పిల్ల పిల్లలకి విష్ చేయాలా, పెద్దలకి, పాస్టర్ అండి, అందరికీ చర్చిలో వచ్చారు అందరూ, మీరు తల్లిదండ్రులను చేయాల్సిన పని అది. కానీ చర్చిలో
మీకు ఎవరైనా గౌరవించలేదనుకోండి, విష్ చేయలేదనుకోండి, గుర్తుపెట్టుకోండి, వాళ్ళు వస్తానేది నీకు విష్ చేయడానికి కాదు, ఈడ వస్తానేది దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నారు. ఓకే, దేవుని వాక్యం వినడానికి వస్తున్నారు. అది యాక్చువల్గా ఎస్, గౌరవించాలా, అవి అన్నీ ఉన్నాయి. కానీ ఈ ఈగోలో నడిచే వ్యక్తి ఇది ఉంటుంది. నన్ను మాట్లాడలే, ఆమె నాకు ప్రైజ్ లాట్ చెప్పలే, ఆయన ప్రైజ్ లాట్ చెప్పలే, పాస్టర్ ఈగోలో నడిచే వ్యక్తి ఇవన్నీ ఉంటాయి. ఈగోలో నడవని వ్యక్తి యొక్క గుణం ఏమో తెలుసా? తను ఎప్పుడు కోరుకుంటాడు తను వెళ్ళి ఇతరులకి విష్ చేయాలా అని, తను వెళ్ళి ఇతరులతో మాట్లాడాలా, తను వెళ్ళి ఇతరులను దగ్గర తీసుకోవాలా, తను వెళ్ళి ప్రేమ చూపించాలా. తను దేవుళ్ళ జీవించాలని కోరుకుంటాడు పిల్లరా. ఈ ఈగో వ్యక్తి ఏం తెలుసా? నన్ను చూసి అట్లే పాయామే, నలిగి పోతా అంటాడు, కుమిలి పోతా అంటాడు. చర్చే ఇడిచిపెట్టిపోతారు కొంతమంది ఈ బిజినెస్లో పడి. పాస్టర్ నాకు ముఖ్యంగా పాస్టర్ వస్తుంది అట్లా తిరిగి ఇట్లా తిరిగి, నువ్వు వస్తానది నేను నీకు నమస్కారం పెట్టేదానికే, నువ్వు నాకు అరే వచ్చి ఓకే దట్స్ దేర్ ఎస్, కానీ నువ్వు గౌరవించు, నువ్వు పో వాళ్ళ దగ్గరికి. ఎందుకు ఊరికే మోంబత్తి మాదిరి ఏమంటారు క్యాండిల్లా కరిగి కుల్లి ఎంతమంది ఉన్నారు తెలుసా అట్లా క్రైస్తవుల్లో. మంచి అలవాటు కాదు పిల్లలు అది. ఓకే, అర్థమవుతుందా మీకు? హలో, చాలామంది చూశాను అట్లే జీవిస్తూ ఉంటారు. ఆ చర్చ్ మంచిది కాదు, ఆడెవరు మాట్లాడరు, నువ్వు మాట్లాడరా పోయి కదా. డిమోనిక్ పిల్లర్ అది. ఒక వ్యక్తి నేను అడిగాను ఎందుకు మరి రావడం లేదంటే, ఆ వ్యక్తి ఏమంటారు తెలుసా? దేవుడు ఏం చేశాడని రాళ్ళా నేను అంటాడు. చూసారు, ఈగో మనిషే. దేవుడు ఏం చేయలేదంట, అతనికి ఏం చేయలేదంట. నేను చెప్తే నెలకు ఓసారి కూడా మీ మొఖాలు చూపించారు చర్చికి వచ్చి దేవునికి రారు. కానీ ఎందుకు రారంట? దేవుడు ఏం చేయలేదంట వాళ్ళకి. చూసారా? సరే, దేవుడు ఏం చేయ, నువ్వన్నా దేవునికి ఏమన్నా చేయి వచ్చిడా స్తుతించారు. ఏం మనిషి ఈగో ఉండే వ్యక్తి ఇది ఉంటుంది పిల్లరా. దేవుడు ఏమో చేయలే, ఆ బ్రదర్ నాకేం చేయలే, వీళ్ళు చేయలే, వీళ్ళు అడగలే, నేను పోతానే కూడా ఏం అడగలే. నువ్వు చాలా దుర్భరమైన స్థితి ఉంటుంది నీది, ఆ కండిషన్ ఉండే, అది డిమోనిక్. అది ఏమన్నాడు దేవుడు చెప్పండి? నిన్ను వలే ఇతరులని ప్రేమించబడు మనిషి. గోల్డెన్ రూల్ ఏమో తెలుసా బైబిల్లో? చెప్పండి, గోల్డెన్ రూల్ ఏంటమ్మా? మనిషి నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావో నువ్వు అది చేయి. లూకా 6:31 దాన్ని గోల్డెన్ రూల్ అంటారు. గోల్డెన్ రూల్ అదే. ఈగో ఉండే వ్యక్తికి ఈ రూల్ ఉండనే ఉండదు. వాడు ఎప్పుడు ఈమె ఇట్లా పోయా, ఆమె ఇట్లా చేసా, ఇట్లా పోయి ఇట్లా నాకు అడగలే, ఆమెతో మాట్లాడుతుంది, నన్ను పిలిచలే. ఒక ఆమె అంటుంది, నేను ఎప్పుడు షాపింగ్ పోయినా పిలుస్తాను బ్రదర్, నన్ను పిలిచలేదు ఆమె, అందుకే నేను చర్చి ఇచ్చి పెడతాను. ఏం మంచిరా బాబు. ఈమె పిలిచిందంట ఆమెకు షాపింగ్ పోయేటప్పుడు. నాకు ఇట్లా పంచాయతీలు చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు. చూసారా? అందుకని చర్చికి రావడం లేదండి. 3 వారాలు అయింది. నాకు చెప్పేసింటే ఆమె షాపింగ్ పోయినప్పుడు నేను ఆమెతో కుట్లాడుతా అంటే, నేను పిలిచే పోలా, ఈమెకు చెప్పే పోలంట ఆమె. అది కూడా ఎవరితో పోయిందంట, అది చెప్పలే మీకు అసలేం రహస్యము. ఈమెకు సరిపోని ఆమెతో పోయిందంట ఆమె. అట్లా ఎట్లా పోతుంది? అందుకే మీ చర్చే చెడ్డదే. నేను రాను పంపి చర్చికి. మీ చర్చలో నాకు పిలిచలే ఆమె షాపింగ్ పోయేటప్పుడు. అట్లా ఉంటుంది పరిస్థితి పిల్లరా. సౌలు పరిస్థితి అదే. అమ్మా ఏమంటాడు సౌలు? జనులకు జడిసి వాళ్ళ వల్ల నేను పాపం చేస్తే అన్నాడు 15:24. ఓకేనా? ఇది 4వ గుణం. ఇంకో గుణం, సరే 3వ గుణం. 4వ గుణము, ఈగోలో ఉండేవాడు ఎప్పుడు ఇతరులతో కంపేర్ చేసుకుంటూ అంటాడు పిల్లరా. కంపారిజన్ ఏమంటారు తెలుగులో? పోల్చుకుంటూ అంటాడు, ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాడు ఎప్పుడు. చాలా చెడ్డ గుణం పిల్లరా అది. నీ టాలెంట్స్ వేరు, ఆయన టాలెంట్స్ వేరు, నీ హైట్ వేరు, ఆయన హైట్ వేరు, నీ కలర్ వేరు, ఆయన కలర్. నువ్వు ఎందుకురా కంపేర్ చేసుకుంటావు కదా మోని? ఇప్పుడు మోని కంపేర్ చేసుకుంది అనుకో చింటూతో 11th. కొంతమందికి ఈ కంపారిజన్ ఉండాలి, ఎప్పుడు కుళ్ళుకుంటూ ఉంటారు పిల్లరా.
వాళ్ళకి వేరే వాళ్ళకి ఏదైనా చెడు జరిగితే భలే సంతోషం. ఇప్పుడు 11th క్లాస్ ఫెయిల్ అయింది అనుకో మోనికి చాలా సంతోషం, ఫెయిల్ కావాల్సిందే అని. గబక్కని పాస్ అయిందని చెప్పారనుకోండి, లోపల ఎవరికి తెలుసా ఇది కంపారిజన్ ఉండి చూసి తెలుసు కదా మీకు అందరూ, మీరేం తెలియనట్లున్నారు. అది ఏం సార్ ఇదని నేను చెప్తున్నా మీకు విషయము. మీకు ఎవరి గురించి అన్న విషయం తెలిసి ఆమెకు మంచి జరిగిందన్నప్పుడు మీకు మంట పడతాను కడుపు నిండా, మీరు యా దాంట్లో ఉన్నారు? ఈగోలో ఉన్నారు మీరు. మీకు అర్థమవుతుందే? హలో, ఆ చాలా చెడ్డ అలవాటు పేరా. మీకు నాకు ఆ యొక్క అలవాటు ఉండకూడదు. అర్థమవుతుందా? దీని నుంచి బయటపడే విధానం ఏంటి? ఎప్పుడన్నా ఎవరి గురించి అన్నా, ఇప్పుడు సపోజ్ ఇద్దరు వచ్చినారు ఆ రూమ్లో, మీరు ఇద్దరు ఉన్నారు, నేనే వచ్చి వెంకటలక్ష్మి అనుకో, మా చాలా థ్యాంక్స్ మా, నువ్వు అది ఇది అని చెప్పాను అనుకోండి, పక్కన ఎవరో ఆమె పేరు చెప్పకూడదు, ఆమెకు మంట పడుతుంది అనుకో లోపల. నన్ను ఏమనలేదు ఈ మనిషి, 10 ఏళ్ళ నుంచి చర్చికి వస్తాను. హలో, నువ్వు ఎక్కడి నుంచి ఉన్నానో ఈగో ఉంది నీకు. చాలా భయంకరమైన అలవాటు మనందరికి ఉంది కదా. హలో, ఎవరికైనా పొగిడాను, నాకు చాలా భయం. నేను ఎవరికి చెప్పాలంటే, పొగడాలంటే ఏదైనా మంచి పని చేసినప్పుడు, అమ్మా నేను చెప్తున్నా మీకు అది మంచి అలవాటు కాదు అది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మేలు చేయమని, ఇతరులకి మంచి చేయమని. ఓకే, ఎవరికైనా మంచి జరిగినప్పుడు ఏం చేయాలా? మీరు నేను సంతోషపడాలి. దానికి ఎలా 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 సాధ్యం? అదే నేను ముగిసాను కొద్ది ఇంకోటి చెప్పి జాగ్రత్తగా వినలేరా. నువ్వు అందుకే ఎప్పుడు ఇతరులని బ్లెస్ చేస్తా ఉండు, నీకు అసలు జలసీ ఉండదు. జలసీని జయించే విషయం ఎట్లా తెలుసా విధానము? ఇతరులను ఎప్పుడు బ్లెస్ చేస్తా ఉన్నాను. నీకు మంట అనిపించింది అనుకో, అమ్మ ఎవరు మంట అనిపించింది అనుకో, ఈమెను పొగిడినాడు, నన్ను పొగలేదు, నన్ను పట్టించుకోలేదని నీకు మంట అయిందనుకో, నువ్వు ఏం చేయాలంటే వెంటనే పోయి ఇంట్లో ఆశీర్వదించు. మీకడ తెలుసా, నాకు చాలా మంట అయ్యేది ఒకప్పుడు, మంటనే మంట. హలో, మీకు తెలుసు పాస్ట్ అయినా ఇంకా మంట ఎక్కువ ఉంటుంది. కానీ నిజం చెప్తున్నా, పుల్పిట్ మీద నిలబడకుండా నా దేవుడు ఎంత మంచివాడు అంటే నా కన్నం తెరిచాడు. నాకు ఈ రహస్యం దేవుడు తెలియజేశాడు ప్లస్ స్ట్రైట్గా. ఐ డోంట్ నో ఎప్పుడు ఎట్లా తెలియజేశాడు. ఆ రోజు నుంచి నేను పోయి ఆ వ్యక్తిని బ్లెస్ చేస్తాను. నాకు సైతాను వినిపించాను అనుకో, నాకు ఈ అలవాటు చేసుకున్నాను ప్లస్, మీరు చేసుకోండి. సైతాను ఎవరి గురించి నాకు ఏదైనా వేసాను చెవులో, నేను పట 10-20 ఆశీర్వాదం ఇచ్చేస్తాను వాళ్ళకి. చచ్చిపోతాడు వాడు, ఎవరు గిలిగిలి కొట్టుకొని. అది జయించే విధానం. ఓకేనమ్మా? 4వది ఏంది? కంపేర్ ఎప్పుడు చేసుకోకూడదు పిల్లరా. కంపారిజన్ ఎవరితో ఎప్పుడు చేసుకోకూడదు. వాళ్ళ కృప అదే. ఇప్పుడు గొప్ప పాస్టర్ అనుకోండి, ఈ గొప్ప పాస్టర్లు బ్రదర్ సతీష్ కుమార్ కానీ ఇంకెవరు ఉన్నారు, చాలామంది ఉన్నారు, మీకు బాగా తెలుసు. దేవుడు వాళ్ళని పైకి చేస్తాను, నేను సంతోషపడాలి. మనం ఇప్పుడు ఇంకో సంఘము 1,00,000 మంది వచ్చారనుకో, వీ షుడ్ బి హ్యాపీ పీపుల్ బికాస్ ఆఫ్ గాడ్ ఓన్లీ హ్యాపెనింగ్ ఇట్. అది జరుగుతానే దేవుని వలన హ్యాపీ ఉండాలి మనకు. సరే, మంట అయింది అనుకోండి, మంటకు ట్రీట్మెంట్ చెప్పాను కదా, బ్లెస్ చేయండి. నేను దైవజనని బ్లెస్ చేస్తాను, అందుకే దయ్యం రాదు నా దగ్గరికి. ఆ పాస్టర్ గురించి ఈ పాస్టర్ గురించి కాంపిటీషన్ మనకు. కాంపిటీషన్ మనతో ఎవరితో ఉండాలి? మనతో ఉండాలి కాంపిటీషన్. ఇంకోటితో కాదు, ఆ బ్రదర్తో ఈ బ్రదర్తో అసలు కాంపిటీషన్ చేయకండి. కాంపిటీషన్ ఉండాల్సింది నాకే. నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తాను, నేను ఇంకా బైబిల్ చదువుతా, ఇంకా చక్కగా ప్రభు సన్నిధిలో కూర్చొని వాక్యం నేర్చుకుంటా, ఇంకా బాగా నేను చేస్తా. ఎందుకు కాంపిటీషన్? నాకే. ఎవరితో కాంపిటీషన్ ఉండకూడదు పిల్లరా, అది ఈగో. ఓకే, కంపారిజన్ ఎవరితో ఉండకూడదు, కాంపిటీషన్ ఎవరితో ఉండకూడదు, నాకే కాంపిటీషన్ ఉండాలి. లాస్ట్ పాయింట్ నేను చెప్తాను మీకు. ఇతను ఈగోలో నడిచే వ్యక్తి 5వ పాయింట్ ఏంటంటే, ఇతను తప్పు ఏమన్నా చెప్తే, అమ్మ ఈ వ్యక్తికి తప్పు ఏమని చూపించామనుకో, ఇతను ఒప్పుకోడు, ఆర్గ్యుమెంట్ చేస్తాడు, వాదిస్తాడు పిల్లరా. అర్థమవుతుందా మీకు? నీకెవరైనా తప్పు చెప్పినప్పుడు, యేసు ప్రభుతోనే మాట్లాడేవాడు పేతురు, ఫరిసీయులు మాట్లాడేవాళ్ళు. తను ఎప్పుడు బాధపడేవాడు కాదు పిల్లరా. వినిన తర్వాత జవాబు ఇచ్చేవాడు, ఆర్గ్యుమెంట్ చేసేవాడు కాదు. నేను ఆర్గ్యుమెంట్ చేస్తే మనం దేవుని చేతుల్లో వాడబడలేం పిల్లరా. మీకు అర్థమైందా? స్టడీస్ చెప్తాయి, ముఖ్యంగా నేను చదివిన స్పోర్ట్స్ మెన్ ఉంటారు చూసారా, లైక్ క్రికెట్ ప్లేయర్సు,
లైక్ ఒలింపిక్ ప్లేయర్స్, మీకు తెలుసా వాళ్ళ స్టడీ ప్రకారము వాళ్ళ దగ్గర పోయే కోచ్లు వాళ్ళు ఎంతో గౌరవిస్తారండి పిల్లరా. స్టడీ ఏం చెప్తుందంటే ఏ ప్లేయర్ అయితే కోచ్కి యొక్క తప్పులు పట్టినప్పుడు వినడో ఆ వ్యక్తి గోల్డ్ మెడల్ తెచ్చుకోలేడండి పిల్లరా. ఈ మీరు స్టడీ ఏం చెప్తుందంటే ఇక ఎక్కువ గోల్డ్ మెడల్ తీసుకున్న వాళ్ళు ఎవరంటే ఈవెన్ తన కోచ్, ఆయన గోల్డ్ మెడలిస్ట్ కాదు కానీ ఆయన కోచ్, ఆయన తప్పులు చెప్పినప్పుడు ఎవరైతే జాగ్రత్తగా విని నేర్చుకుంటారో వాళ్ళేనంట పిల్లరా ఈ ఒలింపిక్స్లో హైయర్ లెవెల్లో పోయి గోల్డ్ మెడల్ సంపాదించినది. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్నాను పిల్లరా? మీరు నేను ఎప్పుడు ఎవ్వరు తప్పు పట్టినా ఆర్గ్యుమెంట్ చేయకుండా వినండి. ఫస్ట్ మార్చుకునేది ఏదైనా మార్చుకోండి, లేదనుకోండి ఆ వ్యక్తితో ఆర్గ్యుమెంట్లో పడకండి. ఈ ఈగోలో ఉండే వ్యక్తి ఆర్గ్యుమెంట్లు పడతాడు, ఒప్పుకోడు, తనకి ఎవరు ఏం చెప్పకూడదు, నేను అన్నీ రైటో, నాకు ఎవడేం చెప్పాల్సిన పని లేదు, నాకు అన్నీ తెలుసు అంటాడు. ఈ 5 గుణాలు ఈగోలో ఉండే వాళ్ళకి ఉండేది. దీనికి యాంటీడోట్ ఏంటి? అసలు ఈగోలో పడకుండా ఉండే యొక్క స్వభావం కలిగి ఉండాలంటే నంబర్ 1 మీరు నేను చేయాల్సిందేమో తెలుసా? ఉండాల్సింది దేవుడు నీ సోర్స్ అనేది, దేవుడు నా ఆధారం అనేది నువ్వు పట్టుకుంటే నువ్వు ఈగోలో జీవించలేవు. అబ్రహాము మనం ముందు చూసుకున్నాము. అబ్రహాం ఏమన్నాడు? ఆ యొక్క ఎవరితో, సొదొమ రాజుతో బంగారు వెండి పెట్టి నువ్వు తీసుకోమంటే అబ్రహాం ఏమన్నాడు తెలుసా? నా దేవుడు నాకు ఆధారం, ఆయన దిక్కు చేతులు ఎత్తి ఉన్నా. దేవుడు నీకు నాకు అది. ఒక వాక్యం చదువు ఫటాఫట్ జల్దీ. యాకోబు గ్రంథము 4:6 ఇంగ్లీష్లో పెట్టుమా, ఇది తెలుగులో నువ్వు చదువునైనా. ఇంగ్లీష్లో మంచి వర్డ్ రాబడింది, కేజీవి వర్షన్ చదువు పెట్టుమా 4:6. చదువునైనా ముగిస్తాను, తొందరగా చదువునైనా. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. ఎక్కువ ఇంకో 4:6 5:6 చదువు తెలుగులో ఏమన్నా. మీరు నీతివంతుడైన వారిని శిక్ష 4:6 చదువుమా. 4:6 నీకు 4:6 పెట్టాల శివాజీ. అహంకారులను, అదే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తూ అను లేఖనము చెప్పుచున్నది. చూడు హలో, చాలా ఇంపార్టెంట్ వాక్యం బైబిల్లో. బట్ హీ గివెత్ మోర్ గ్రేస్. ఇంగ్లీష్లో చాలా బాగా రాబడింది, తెలుగు ఏమనింది? అహంకారులను ఆయన ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఇంగ్లీష్లో ఏం రాబడింది? మోర్ గ్రేస్. మోర్ గ్రేస్ అంటే అర్థం తెలుసా? ఫేవర్ అని అర్థం. దేవుడు ఫేవర్ తెలుగులో ఏం రాబడిందంటే సహాయం చేస్తాడు ఆయన, దయనిస్తాడంట వాళ్ళకి. నువ్వు యాడున్నావు వాళ్ళకి నీ ఎడల దయనిస్తాడు, అభిమానం ఇస్తాడు, అనుకూలపరుస్తాడంట. ఎవరైతే దీనులై ఉంటారో. దీనులు ఎవరు? దేవుని మీద ఆధారపడేవాడు, నువ్వే మూలం అనేవారు. చూడండి బైబిల్లో మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే 39 ఆదికాండం 39:2-5 వరకు చూస్తే దేవుని యొక్క అధికమైన కృప, ఫేవర్ ఎవరి మీద ఉన్నది? యోసేపు మీద పిల్లరా. అందుకని ఏం జరిగింది యోసేపు జీవితంలో? ఫాస్ట్గా చదువు నేను 39. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగెను గనుక. ఎందుకు యోసేపు సక్సెస్ఫుల్ అవుతున్నాడు? దేవుని యొక్క కటాక్షం ఈ వ్యక్తి మీద ఉంది. పోతీఫర్కి దేవుడు దయస్తాడు ఈ వ్యక్తి మీద. బైబిల్లో ఎవరన్నా చూసుకోండి, దానియేలు, యోసేపు, రూతు, ఎస్తేరు, సక్సెస్ఫుల్ పీపుల్ అంతా, ఈవెన్ పౌలు. దేవుడు, నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మనుషులకి నీ ఎడల దయని ఇస్తాడు, దేవుడు అనుకూలం కలగజేస్తాడు. అది మోర్ గ్రేస్ అంటే, ఫేవర్ ఇస్తాడు నీ ఎడల. ఎందుకంటే నువ్వు దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నావు కాబట్టి. అర్థమైందనైనా? నువ్వు నేను ఎప్పుడు పైన ఉంటాం. అదే మీరు గర్విష్ఠులే ఉంటే, మీరు ఈగోలో నడుస్తూ ఉంటే ఏమని రాయబడింది? యాకోబు గ్రంథము 4:6
అహంకారులను దేవుడు చదవండి. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చూసారా? నువ్వు గిన ఈగోలో నడుస్తూ ఉంటే దేవుడే ఎదిరిస్తాడు. దేవుడే నీకు అపోజ్ అయితే నువ్వు ఎక్కడ పోయినా సక్సెస్ కాలేవు. నువ్వు ఎంత కష్టపడినా నువ్వు ముందు పైకి రాలేవు. అదే నువ్వు దీనుడు అయినావు అనుకో, నువ్వు ఈగోలో నడుచుకోకుండా ప్రైడ్లో నడుచుకోకుండా ఉన్నావు అనుకో, యోసేపులాగా నువ్వు ఎప్పుడు పైకి ఎత్తబడతావు దేవుని ద్వారా. నువ్వు చాలా టాప్లోకి వెళ్తావమ్మా. సో అందుకే ఈగో అనేది మంచి అలవాటు కాదు. ఈగో చాలా చెడ్డది. మనం 5 విషయాలు చూసుకున్నాం ఈగో విషయంలో. దూరం పెట్టండి. దీనికి అన్నిటికీ యాంటీడాట్ ఏమో తెలుసా? దేవుడే నా ఆధారం, దేవుడే నా సోర్స్. అందుకే నేను ఆ వ్యక్తిని ప్రేమిస్తా, అందుకే వీళ్ళకి సహాయం చేస్తా, అందుకే వీళ్ళకి అన్యాయం చేయను నేను, అందుకే నేను వీళ్ళకి కుళ్ళుకోను. నేను ఈ వ్యక్తి ప్రైజ్లాట్ చెప్పకపోయినా నాకు అవసరంలా, నేనే ప్రైజ్లాట్ చెప్తా, నేనే ప్రేమిస్తా. ఎందుకంటే నాకు ఆధారం దేవుడు. అంటే నేను పైకి తీసుకెళ్ళేవాడెవరు? దేవుడు. పిల్లరా, నేను గర్వంగా నడుస్తాను ఈగోలో, అది చేసుకుంటా, వీళ్ళని అన్యాయం చేసుకుంటా, వీళ్ళ గురించి దేవుడు ఆ వ్యక్తిని అన్ని చేస్తే ఇంకెవడు పైకి లేపుతాడు మనల్ని? కొత్త నిబంధనలో రాయబడింది ఇది. అహంకారాలను దేవుడు ఎదిరిస్తాడు, దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడు. సో ఈగో నువ్వు నేను చంపాలా, దానికి నేను దేవుని మీద ఆధారపడి ఆయనే మూలం పోయినప్పుడు. బంధువులు, చిన్న మాట, బంధువులు నీకు చాలా చెడ్డ చేస్తారు. పాలిటిక్స్లో ఉంటారు వాళ్ళు. లైక్ నీకు రానీరు, నీకు సరిగ్గా గౌరవించరు, నీకో రకంగా చూస్తారు, వాళ్ళకో రకంగా చూస్తారు. ఈ ప్రపంచం చాలా భయంకరంగా ఉంటుంది. కానీ నీ స్టాండర్డ్ ఏమో తెలుసా? నా దేవుడు నా ఆధారం, ఆయన అబద్ధం చెప్పొద్దన్నాడు, ఆయన మోసం చేయొద్దన్నాడు, ఆయన ప్రేమించమన్నాడు, ఆయన సహాయం చేయ. వాడికి నీకు ఏమైనా వాళ్ళ హాస్పిటల్ రారు నిన్ను చూసేదానికి, కానీ నువ్వు మాత్రం పోతావు వాళ్ళ దగ్గరికి. వాళ్ళు అన్నం పెట్టరు నీకు ఎప్పుడు, కానీ నీ దగ్గరికి వస్తే మాత్రం నువ్వు వాళ్ళ అన్నం పెట్టి పంపిస్తావు. వాళ్ళు నీకు ఎప్పుడు లైక్ ఒక చీర కూడా కొనిలా, కానీ నువ్వు మాత్రం వాళ్ళకి సహాయం చేస్తావు. ఎందుకు తెలుసా? పైనుంచి నీ ఆధారము ఆయన, నీకు మేలు చేసే దేవుడు కాబట్టి. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. సో ఈగోని రానికండి. మన నేచర్లో కొత్త సంవత్సరంలో వెళ్తున్నాం, ఒకవేళ ఈ రోజు వరకు అట్లా ఉన్నా మనం వదిలేసాం. సౌల్లా ఉండకూడదు పిల్లరా. సౌల్ దేవునికి కాదు ప్రయారిటీ ఇచ్చింది, మనుషులకు. నేను బంధువులు, స్నేహితులు అందరూ కాళ్ళ మనకు, కానీ దేవుని తర్వాతే వాళ్ళందరూ. ఓకే, ప్రార్థన చేసుకుని తండ్రి నీ కృతజ్ఞతలు. ఈగో గురించి నేర్చుకున్నాం నాయనా, మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము విన్న విషయాలు విని వదిలేసేయకుండా వాటిని అనుసరించి జీవించడానికి సాధించి, ఒకే ఒక వాక్యం మేము ఇటు నుంచి గుర్తుపెట్టుకుని పోలా, నువ్వు మా ఆధారం అంతే. నువ్వు మాకు గౌరవం వచ్చేటట్లు చేసేవాడు, నువ్వు మాకు ఆరోగ్యం వచ్చేటట్టు చేసేవాడు, డబ్బులు వచ్చేటట్టు చేసేవాడు, అందరూ ప్రేమించేట్లు చేసేవాడు, నువ్వు అన్నిటినీ బాగు చేసే దేవుడువు. అందుకే మేము ఎక్కడ కూడా కుడి ఎడమ పోం తండ్రి. మేము నీ వాక్య ప్రకారం ముందుకు వెళ్తాం. నువ్వు మమ్మల్ని హెచ్చించే దేవుడివి. సమస్త ఘనత మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తుని అడుగుచున్నాం తండ్రి. 2 చేతులు దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సావాసం మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడును గాక.